హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మష్రూమ్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మష్రూమ్ పులావ్ కోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో బటర్ కానీ గీ కానీ వేసుకోవాలి. అండ్ 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో జీడిపప్పు, హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలు, పొడవుగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకోవాలి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కట్ చేసుకున్న మష్రూమ్ని సాల్ట్ వాటర్లో కడిగి వేసుకోవాలి. మష్రూమ్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో బిర్యానీ మసాలా, జాజికాయ, గసగసాలు కలిపిన పౌడర్ వేసుకోవాలి. మసాలా ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను కాబట్టి 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. బాస్మతి రైస్తో చేస్తే 1 గ్లాస్కి గ్లాసున్నర వాటర్ పోయాలి. కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకుని మూత పెట్టుకుని మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత కడిగి నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్ వేసుకుని 15 నిమిషాలు హై ఫ్లేమ్లో మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. 15 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత పులావ్ గిన్నెని ఈ విధంగా దోశ పెనం లేదా మీరు యూస్ చేయలేని ఏదైనా ప్యాన్ని కింద పెట్టుకుని సిమ్లో 10 నిమిషాలు ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత పులావ్ రెడీ అయిపోతుంది. ఈ పులావ్ని మీకు నచ్చిన కర్రీతో కానీ రైతాతో కానీ సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.